ఓం నమః శివాయ. శివలీలామృతం కార్యక్రమంలో భాగంగా ఆ పరమేశ్వరునితో కలిసి ప్రయాణం చేసిన అనేక పాత్రల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు అంధకుడి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేసి తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. ఒకానొక సమయంలో ఆదిదంపతులైన శివపార్వతులు మందరగిరి ప్రాంతంలో విహారయాత్ర చేస్తూ ఉంటారు. ఆ ఆహ్లాదకర సమయంలో పార్వతీదేవి వెనుకనుంచి వచ్చి తన రెండు చేతులతో శివుని కన్నులు మూస్తుంది. శివుని కన్నులు మూతపడటం వలన సృష్టి మొత్తం చీకటమయం అవుతుంది. పార్వతీదేవి చేతులు శివుడి కన్నులు కలిసిన చోట ద్రవరూపం ఏర్పడుతుంది. అందులో నుంచి ఒక బాలుడు పుడతాడు. చీకట్లో పుట్టినవాడు కాబట్టి ఆ బాలుడికి అంధకుడు అని పేరు పెడతాడు శివుడు. అతనిపై పార్వతీదేవి మాతృభావాన్ని వ్యక్తం చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు శివుని గురించి సంతానము కొరకు గొప్ప తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ అంధకుడిని హిరణ్యాక్షుడికి వరఫలితమునకుగాను పుత్రుడిగా ఇస్తాడు శివుడు. వీడు అంధుడు అని నిరాశపడకు, ఇతడు సర్వశక్తి సంపన్నుడు అవుతాడని చెప్తాడు. దానితో సంతోషించిన హిరణ్యాక్షుడు తపస్సు ముగిస్తాడు. కొంతకాలానికి హిరణ్యాక్షుడి మరణానంతరం పాతాళానికి రాజు అవుతాడు అంధకుడు. తండ్రి అసురుడు కాబట్టి అంధకాసురుడిగా పీఠాన్ని అధిరోహిస్తాడు. దానితో వాడిలో మదం పెరుగుతుంది. విపరీతమైన వింత కోరికలు ఏర్పడతాయి. అంతకుముందు అతడు తనను అంధుడు అని తనవారే గేలిచేస్తూ రాజార్హతను తిరస్కరించిన సమయంలో బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేస్తాడు అంధకుడు. కోరకూడని కోరిక కోరుకున్నప్పుడే తనకు మరణం సంభవించాలని వరం పొందుతాడు. దాంతో మరింతగా రెచ్చిపోయి దేవతలను మునులను కూడా విపరీతంగా హింసించడం ప్రారంభిస్తాడు. ఇక వీడి మరణం అనివార్యమని నిర్ణయించుకున్న పరమశివుడు మరొకసారి భార్యతో కలిసి మందరగిరికి చేరతాడు. తాను ధ్యాన నిమగ్నుడై తపస్సులో కూర్చుంటాడు. పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉంటుంది. అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసిన అంధకుడి అనుచరులు ఆమెను భార్యగా పొందమని, శివునితో యుద్ధము చేయమని ప్రేరేపిస్తారు. పార్వతీదేవిపై ఏమాత్రం మాతృభావాన్ని చూపకుండా అంధకుడు శివునిపై యుద్ధానికి వెడతాడు. మరి శివుడు చూస్తూ ఊరుకుంటాడా? తనపై యుద్ధానికి వచ్చిన అంధకుడిని శూలానికి గుచ్చుతాడు. ప్రాణాలు కోల్పోతూ త్రిశూలానికి వేలాడుతున్న అంధకుడికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. తనకు తల్లి అయిన పార్వతిని పొందాలని చూడటం కోరరాని కోరికగా అర్థమై తనకు ఇక మరణం ఖాయమైనదని నిశ్చయానికి వస్తాడు. అంతకుముందు తమ గురువు శుక్రాచార్యుడు ఇచ్చిన మనోనేత్ర దర్శనము వలన అంతా అర్థం చేసుకుంటాడు. వెంటనే శివభక్తుడిగా మారి శివునిపై 108 నామములతో అష్టోత్తర శతనామావళిని పలుకుతాడు. త్రిశూలమునకు వేలాడుతూ కూడా భక్తితో గొప్ప నామాలు చెప్పినందుకు సంతోషించిన ఆ పరమేశ్వరుడు తన శివగణాలలో అంధకుడికి కూడా ఆశ్రయం కల్పిస్తాడు. ఆ విధముగా అంధకుడు శివగణాలలో ఒకడై ప్రసిద్ధి చెందాడు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.